హాయ్ అండి అందరికీ. రిషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్కి స్వాగతం. ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్లో నేను ఒక రెమెడీ చూశానండి. దాల్చిన చెక్క, బియ్యం, డబ్బులు, గణపతి, గాజు బౌల్, లవంగాలు వీటితోటి రెమెడీ అయితే చేశారండి. సరే నేను ఆ సెట్ అవుతుందా లేదా అని చిన్న కోరుకుని చేసుకున్నానండి ఆల్రెడీ. అయితే అది తీరింది. ఇప్పుడు పెద్ద కోరిక కోరుకుని మీకు వీడియో తీసి పెడదా అని చెప్పి ట్రై చేశాను. ఇప్పుడైతే అది తీరిన తర్వాత కూడా నేను వీడియో చేస్తాను. ఒక చిన్న కోరిక అయితే తీరిపోయిందండి. ఇది ఇంకొక కోరిక అనమాట. దాల్చిన చెక్కని మనం పౌడర్ చేసుకోవాలని మిక్సీ పట్టేసుకుని, కాయిన్స్ అయితే మాత్రం డబ్బులు 8 ఉండాలండి. బియ్యం ఆ కప్పు నిండే వరకు, ఆ కొలత ఏముండదు. మనం పెట్టుకునే గాజు బౌల్ కప్పు నిండే వరకు బియ్యం ఉండాలి. గణపతికి వచ్చేసరికి మీ దగ్గర ఏ గణపతి ఉంటే ఆ గణపతిని పెట్టుకోండి. వెండిదైనా పర్లేదు, చెక్కదైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇలాగా పేపర్ మీద పెన్నతోటి మనం కోరిక అయితే రాసుకుని దాంట్లో పెట్టేసుకుని ఆ పేపర్ మీద కాస్త బియ్యం అనేది పోసేయాలి, పేపర్ కనిపించకుండా. దాని మీద 3 డబ్బులు పెట్టాలి. డబ్బులు రూపాయి కోయినా, 2 రూపాయల కోయినా, 10 రూపాయలు, 20 రూపాయల కోయినా అని ఏమీ సందేహం వద్దండి. ఏదో ఒకటి పెట్టుకొని పర్లేదు. 3 పెట్టాలి. 3 పెట్టిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు కనిపించకుండా మనం బియ్యం అయితే పోసేయాల్సి ఉంటుంది. ఇది ఇలా కనిపించకుండా పోసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మళ్ళీ బియ్యం నింపేసేయాలి. ఇలా నింపేస్తే మనకి బౌల్ అనేది నిండిపోవాలి. ఇంకా 2 కాయిన్స్ ఉన్నాయి కదండి, ఈ 2 కాయిన్స్ కూడా ఈ పైన పెట్టేసుకోండి. పైన పెట్టేసుకుని దాని మీద కూడా బియ్యం పోసేయండి. బియ్యం వేసిన తర్వాత మనం గణపతిని పెట్టుకుని దాల్చిన చెక్క పౌడరు 3 లవంగాలు కానీ 5 లవంగాలు కానీ వేసి, మనం ఎప్పుడు కూర్చుంటాం కదండి హాల్లోని, అందరికీ కాళ్ళకి అది తగలకుండా ఒక చోట, టీవీ పెట్టుకునే చోట ఎక్కడొకక్కడ దీన్ని ప్లేస్ చేయండి. అందరూ అంటే మనం రోజు చూడాలన్నమాట దాన్ని, ఆ విగ్రహాన్ని. అలాగా మనం కొంచెం దాల్చిన చెక్క పొడి అలా చుట్టూరు వేసేసుకుని, తర్వాత నేనైతే 5 లవంగాలు వేసానండి. 3 అయినా వేయచ్చు, 5 అయినా వేయచ్చు. ఇలాగ కోరిక తీరిపోయిన తర్వాత ఇవన్నీ ఏం చెయ్యాలి అంటారు. ఈ బియ్యమేమో పక్షులకు వేసేయండి, డబ్బులేమో దేవుడి హుండీలో వేసేయండి, లేదంటే మళ్ళీ రెమెడీ చేసుకున్నప్పుడు ఆ డబ్బులు యూజ్ చేయొచ్చు, కడిగేసుకుని, నో ప్రాబ్లం. అంతే అండి. ఇంకేముంటుంది, వినాయకుడిని ఎలాగో మనం దేవుడి ప్లేస్లో పెట్టేసుకుంటాం, దేవుడి గూట్లో. ఇలాగా అయిపోయిన తర్వాత రోజు స్నానం చేసి పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజ చేసుకున్నప్పుడు ఆగ్రత్తలు బాగా చూపించి ఒక పువ్వు పెట్టుకుని దండం పెట్టుకోవాలి. మన కోరిక ఏదైతే ఉందో అది నెరవేరాలని చెప్పేసి దండం పెట్టుకుని రోజు అలా దండం పెట్టుకుంటే ఉంటే మన కోరిక అయితే నెరవేరిపోతుంది. ఆ రోజు ఈ రోజు అని ఏం లేదండి, ఒక మంచి రోజు చూసుకుని పొద్దుటి పూట కానీ లేదా సాయంత్రం పూట కానీ చేయండి రెమెడీ. అప్పుడు మీకు బాగుంటుంది. 8 గంటల లోపు చేసేయండి. సాయంత్రం అయితే సంధ్య వేళ అంటారు చూసారా, అప్పుడు చేసుకోండి. మనకి ఏ రోజైనా పర్లేదండి, మంచి రోజు చూసుకుని చేసుకోవచ్చండి. మనకి మీరు దండం పెట్టుకోండి, నమ్మకంతో పెట్టుకోండి, జరుగుతుంది. నాకైతే ఒక చిన్న కోరిక కోరుకున్నాను, జరిగింది. ఇంకో పెద్ద కోరిక అయితే నెరవేరబోతుంది. అది మీకు మళ్ళీ వీడియో తీస్తానండి. సో ఓకేనండి, బాయ్.